హలో అండి. అందరికీ నమస్కారం. ఒకసారి ఏపీ రాజకీయాలను చూద్దాం. ఏం జరుగుతుంది అక్కడ అసలు? పరిపాలన అసలు ఉందా? ప్రజల సంక్షేమం ఉందా? 2.5 లక్షలు కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఏం చేశారు? రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆ? ప్రజలకి ఏమైనా మంచి చేయవా అని అధికారం ఇస్తే ఏదో ఈవీఎంలతో ఎలాగోలా ఏడు చచ్చారు మీరు, మీ అధికారం మీరు. రోడ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఒకసారి బార్బర్ షాప్లో వాకింగ్ చేస్తుంటాడు, వాళ్ళని పలకరిస్తుంటాడు. ఒకసారి ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఆటో వాడితో మాట్లాడుతుంటాడు. వాడికి ఆల్రెడీ మైక్ ఉంటుంది. ఇదంతా ప్రీ ప్లాన్, సినిమా సెట్టింగ్ ఇది ఉంటుంది. ఒకసారి ఏమో వేరే వాడి చెల్లి వాడి దగ్గరికి వెళ్తాడు. అంటే కొంచెం రోడ్డు మీద సామాన్యుడిలా నడుస్తూ ఉంటాడు. నీవు మీటింగ్కి వెళ్తే ఒక్క జనసందోహం లేదు, జనాలు లేరు. ఈ పరిస్థితి నీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సామాన్యుల పాటు తిరుగుతూ వెళ్ళిపోతే అంటే నువ్వు ఒక ప్రజానాయకుడు, ప్రజాదరణ పొందిన నాయకుడు, సామాన్య నాయకుడు అయిపోతావు. లక్షలు కూడా వెనకేసుకున్నావు. అన్నీ హెరిటేజ్ షేర్లు ఫుల్గా పెరిగిపోయినాయి. నువ్వు రాగానే అమరావతిలో కుంభకోణాలు చేసి భూములంటే రాసేసుకున్నారు కూడా 500 ఎకరాలు. ఇక్కడికి వచ్చేసి నువ్వు పరిపాలన చేయకుండా యాక్టింగ్ ఏదో సామాన్య నాయకుల్లాగా, సామాన్య ప్రజల్లో ఉన్న నాయకుల్లాగా, ప్రజలకు అందుబాటులో నాయకుల్లాగా. నువ్వు వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబడి ఏ రైతుకి రాలేదు. మామిడి రైతు సీజన్ అయిపోయింది, మామిడిగా అందరూ పోయారు, రైతులందరూ రోడ్డు మీద పడేసిపోయారు. టమాటోకి రైతు ధర లేదు. ఇప్పుడు అరటికాయలకు కూడా ధర లేదంట. ఇంత దరిద్రమైన ప్రభుత్వం నీదే చంద్రబాబు. ఎందుకంటే నువ్వు రైతుల పక్షపాతి కాదు. ఎందుకంటే వాళ్ళ నీకు లాభం రాదు. నీకంతా హైటెక్ సిటీలు, బిల్డింగ్లు, టెక్నాలజీలు ఉంటే నీకు దందా చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది నీకు. పేదవాడిని ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, వైఎస్ఆర్ది కానీ రైతులు కి అనుకూలంగా ఉండే ప్రభుత్వాలు అవి. నీకు పరిపాలన రాదు నీకు ఇప్పటికి. ఇక పవన్ కళ్యాణ్కి వస్తే ఈ హైదరాబాద్ నుంచి విజయవాడకి ఫ్లైటు, విజయవాడ నుంచి హైదరాబాద్కి ఫ్లైటు, టిఫిన్ ఒక్కసారి చేయడం అంట, లంచ్ ఒకటి చేయడం అంట. నీకున్న తెలివితేటలు ఎవరికి లేవరా బాబు ఇండియాలో. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఇంత ఎంజాయ్ చేస్తున్నావంటే నీకు ఒక బిగినింగ్లో చిరంజీవి తమ్ముడిగా నీకు ఒక లిఫ్ట్ వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు ద్వారా నీకు ఈ అవకాశాలు. నిజంగా మహాజాతకుడివి అంటే నీదే. స్పెషల్ ఫ్లైట్లు, అరగంట జర్నీ దానికి కూడా నువ్వు వెళ్తావంట, ఫ్లైట్లోనే వెళ్తావంట. ఇది అయిపోయింది. ఇకపోతే సోషల్ మీడియాకి వస్తే ఎవరిని పడితే వాళ్ళు అరెస్ట్ చేస్తుంటారా? ఇది పోస్టులు పెడితే. అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది ఆర్పీ గాడు, వాడు వీడు ఎంతోమంది వైసీపీ కండువాలు వేసుకుని, లేదా టీడీపీ కండువాలు వేసుకుని ఎంతోమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీకు పోలీసులు ఎందుకైనా వాడుతున్నారు మీరు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దేవాలయం ఏదో ఒకటి జరగడం, చనిపోవడం. మీకంటే దరిద్రుడి పైన ఉంటే అందరూ దరిద్రుడు జరుగుతూ ఉంటుంది. ఈ మీడియా సంస్థలు ఎందుకది? వాడు మహానీశుడు వార్తలు చదువుతున్నట్టుగా ఎప్పుడూ ఉండడు. ఏదో ముసలాం చిన్నపిల్లడు స్టోరీ చెప్తున్నట్టుగా పక్కన ఒకటి పెట్టుకోవడం. వాడేదో అవును అంటాడు, వీడేదో మెల్లగా చెప్తుంటాడు. మొన్న తుఫాన్ వచ్చినప్పుడంట చంద్రబాబు నాయుడికి అలివి కాలేదు, కానీ లేకపోతే ఇసిరి కొట్టేసాడంట. ఎందుకురా మరి? అందుకే ప్రతి ఒక్కరు మిమ్మల్ని జాకీలు పెడుతున్నారంటే ఇదే జాకీలు అంటే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇప్పటికైనా పరిపాలన మంచిగా చేయండి. కూటమి ఇంకా బీజేపీ అంటావా? ఇప్పుడు బీజేపీ ఎక్కడ గెలిచినా అక్కడ ఈవీఎంలలో పొరపాటు జరిగిపోతున్నాయి. ఒక కుటుంబ ఓట్లే పడట్లే ఒక్కొక్క నాయకుడికి. 4 వ్యక్తులకి 1,20,000 ఓట్లు మెజార్టీలు వచ్చినాయంట. సేమ్ బీహార్లో మొత్తం రోడ్ల మీద ఉన్నారు. మీరు ఎలక్షన్ కమిషనర్ చేతిలో పెట్టుకుని డాటా తొలగిస్తారు. ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ మొత్తం సమాధానం చెప్పదు. ఏపీలో కూడా అంతే కదా. ఆ బీఆర్ మీద ఎక్కడ పోయాడో తెలియదు. ఒక్కసారి గవర్నమెంట్ మారితే మళ్ళీ వస్తుంది అందరికి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఈరోజు టీవీలో చూశాను, ఒకడు ఎవరిని పడితే వాడిని తీసుకొస్తారో ఎదవలారా మీరు. ఎవరిని పడితే తీసుకొచ్చి మాట్లాడిస్తే వాడు ఏదో నక్సలైట్ కేసు శిక్ష జగన్మోహన్ రెడ్డికి ఏమన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడు మీకు? ఏం తప్పు చేశాడు మీకు? జగన్మోహన్ రెడ్డి అద్దెలు దాడా?
హద్దులు దాటితే మీలాంటి వాళ్ళు అక్కడికి వచ్చేటోళ్ళు కాదు, మీరు ఉండరు అక్కడ. అది లా ఆఫ్ ల్యాండ్నే ఎగ్నెస్ట్గా చేశాడు అంటున్నారు. ఏంటి లా ఆఫ్ ల్యాండ్? ఆయన అద్దు దాడాడు ఆయన. మీలాంటి ఎదవాళ్ళకి మైకులు ఇస్తే డిబేట్లు పెట్టి ఎవరైనా తీసుకొస్తారు, వాడు ఎవడు కూడా. ఎందుకంటే పరిపాలన దరిద్రంగా ఉంది అక్కడ. పోలీసులకి రక్షణ లేదు అక్కడ, పోలీసు వాళ్ళనే కొడుతున్నారు అక్కడ. గుళ్ళకి రక్షణ లేదు, రోడ్లు లేవు. చంద్రబాబు అంటాడు మొన్న వేసాం వర్షం వచ్చిన పోయింది అంటాడు. మరి నువ్వు వేసిన రోడ్లు వారం రోజులకు పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకు రోడ్లు మీకు వచ్చారు సార్? మీరు అందరూ 5 సంవత్సరాలు వేసిన రోడ్లు పోలేదు. అప్పుడు మీరు వారం రోజులు 10 రోజులు పోయినాయి అంటున్నారు కదా వర్షాలకి. అప్పుడు ఎందుకు పోయినాయి? ఆ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద కుక్క తిరిగాడు, మొత్తం రోడ్డు మీద పడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చనిపోయినా ఎవరు చనిపోయినా కనీసం రావట్లేదు. ఎందుకంటే పదపోద్ది. నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఉండదు, రాజకీయ భిక్ష ఉండదు, ఏముండదు. కలిసి ఉంటే ఎవడో అధికారం లేకపోయినా పరుగుపోయినా మనకి ఉంటుంది. ఎందుకు జనసేన వాళ్ళు కొడుతున్నారు, జనసేన వాళ్ళని తిడుతున్నారు, అయినప్పటికీ మాట్లాడట్లేదు. ఎందుకంటే అక్కడ పెద్ద డాడీ వాడు వచ్చి వేసుకుంటాడు, నెక్స్ట్ ఎలక్షన్లో నీకు పోరా అంటాడనేసి. రాజకీయంగా నీకు ఏముండదు కదా, అది మీరే చేస్తుంది. నైతిక విలువలతో ఉన్న రాజకీయాలు చేయండి. పవన్ కళ్యాణ్ వస్తాడు, ఏది వెళ్ళిపోతాడు, ఏది ప్రజలతో మీటింగ్ పెట్టాడే, షూటింగ్లు అని చెప్పేసి టక్ వేస్తాడో, ఏదో జీన్స్ వేస్తాడో, ఏదో గంధపు చెక్కల దగ్గర ఎక్కడ తిరుగుతున్నాడు. అదేంటరా నీకు షూటింగ్లు చేసుకునే దానికి రాజకీయం ఎందుకు? నీకు ఇది మంత్రి ఎందుకు అయ్యావు నువ్వు? ఇచ్చే, నాకు చేయలేనే ఇచ్చేసాయి. ప్రజలకి ఎప్పుడు చూసావు నువ్వు? సుగాలి ప్రీతి అన్నావు, ఏమైందా కేసు? అడిగా పలకరించావా? మీరు వచ్చేసి ఆమె గవర్నమెంట్ డబ్బులు తిరిగి ఇచ్చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు కదా మీరు అంటారు. 35,000 మంది అమ్మాయిలు వెళ్ళిపోయారని చెప్పారు కదా, ఏది మరి వాళ్ళని తీసుకొస్తారు? నాకు సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్ ఉందన్నావు కదా, నీకు డేటాబేస్ అంటే తెలుసు అసలు? నీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డేటా ఉంది అన్నావు. మరి గవర్నమెంట్ వచ్చింది కదా, వీళ్ళు మాట్లాడు, మీ కుటుంబాలు కదా మాట్లాడు. ఏది ఏమైంది మరి? ఏమైంది? మీ పార్టీ వాళ్ళు పక్కన నరికేసి పక్క రాష్ట్రంలో పడేశారు, అదైందా? అందుకని ఇప్పటికైనా నైతిక విలువలతో ఉన్న రాజకీయం చేయండి. గవర్నమెంట్ ఎల్లప్పుడూ ఒకటే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి, చూసుకోండి. మా వైఎస్ఆర్పీ కార్యకర్తలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డితో ఉంటారు. వాళ్ళకంటూ ఓ రోజు వస్తుంది, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చూస్తున్నారు. జై జగన్.